మా గండి పెట్ట గండి మైసమ్మ. చూడండి మనం హార్స్ రైడింగ్ చేస్తున్నాం. వి నీడ్ అడ్వెంచర్. యాహూ, అసలు ఇక్కడ రోడే లేదు. బండి కనుక పంచర్ అయిందంటే ముందర చెరువు చూడండి. వా, come off desperate. But if I lay down and I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. Yeah, I'ma do it my way. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అందరికీ వెల్కమ్ గైస్. సో ఇంతసేపు నేను వ్లాగ్ చేశాను. షాపూర్ అంటే మా ఇంటి దగ్గర నుంచి 3 కిలోమీటర్స్ వ్లాగ్ చేశాను, కానీ అసలు ఇప్పటివరకు వ్లాగ్లో వాయిస్ రాలేదు. ఎందుకంటే నేను ఇక్కడ కనెక్షన్ పర్ఫెక్ట్గా పెట్టలేదు. హాయ్, చిన్నపిల్లలు చూడు. సో ఇప్పుడే సైడ్లో ఆగాము. మా అన్న మార్నింగ్ 6 o'clock నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడంట, కాల్ చేస్తూనే ఉన్నాడు. నేను 6కి రైడ్కి వెళ్దామని చెప్పి ఇప్పుడు మధ్యాహ్నం 1 అయింది, 1కి లేచాను. సో చెప్పాను కదా ఆల్రెడీ, ఇది బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే కాదు, వీకెండ్ రైడ్ అనుకోండి. బ్రేక్ఫాస్ట్ రైడ్ చేద్దాం అనుకున్నా, వీకెండ్ రైడ్ అయింది. సో రైట్ నో మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు నర్సాపూర్. యా, బోర్ కొడుతుంది, క్లైమేట్ బాగుంది, ఎటు వెళ్దామా అని చూస్తుంటే మ్యాప్స్ ఓపెన్ చేసి దగ్గరలో నర్సాపూర్ ఫారెస్ట్ ఉంది. చాలా దగ్గరే, కానీ ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళలేదు. అండ్ చలో ఛాన్స్ దొరికింది, వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్గా ఒక ప్లాన్ చేశాను, ఈ వీకెండ్ రైడ్ వచ్చేసి కొంచెం సూపర్ బైక్స్తో లేకపోతే కొంచెం పెద్ద బైక్స్తో కలిపి రైడ్ వెళ్దామని చెప్పేసి. కొంచెం అన్న వాళ్ళు బిజీ ఉండడం వల్ల ఇట్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్, నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ అయిపోయింది. సో తొందరలో మనకు ఒక సూపర్ బైక్ రైడ్ కూడా రాబోతుంది. మొత్తం హైదరాబాద్లో బోనాలు నడుస్తుంది, ఈరోజు సండే కదా, ఫుల్ రచ్చ రచ్చ. హైదరాబాద్లో బోనాలు అంటే అసలు పబ్లిక్ అంతా రోడ్ మీదనే ఉంటుంది, ఎక్కడ చూసినా యూత్ అంతా రోడ్డు మీదకే వస్తారు. మార్నింగ్ వెళ్ళి ఉంటే క్లైమేట్ వేరే లెవెల్ ఉండేది. సో రైట్ నో మనం వచ్చేసి షాపూర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి అక్యురేట్గా చెప్పాలంటే 37 కిలోమీటర్స్ వస్తుంది మనకి నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ఆ పార్క్. అండ్ ఆ పార్క్ దగ్గరలో ఏదో లేక్ కూడా ఉందంట. సో ఆ లేక్ దగ్గర కూడా వెళ్దాం మనము. కొంచెం క్లైమేట్ చల్లగా అయితే బాగుంటుంది. ఇన్ని రోజులు క్లైమేట్ చల్లగా ఉంది, మంచిగా క్లైమేట్ చల్లగా ఉంది అని అనుకున్నానో లేదో, ఇప్పుడు మంచిగా క్లైమేట్ చల్లగా ఉంటుంది, చలో రైడ్కి పర్ఫెక్ట్ అని అనుకున్నాను. అంత లోపలే చూడండి ఒకసారి క్లైమేట్ ఎట్లయిందో, సన్ వచ్చేసింది. అసలు ఇన్ని రోజులు వద్దు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు తడుచుకుంటే ఏం వెళ్దామని చెప్పి కార్ తీసుకొని వెళ్ళాను ఈ 1 వీక్ మొత్తము. ఈరోజు రైడ్కి వెళ్దాం అనుకున్నప్పుడే చూడండి క్లైమేట్ మంచిగా ఉందని అనుకున్నానో లేదో, సన్ వచ్చేసింది. సూరారం నుంచి మనకి 35 కిలోమీటర్స్ చూపిస్తుంది. షాపూర్ టు సూరారం 2 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇంకొంచెం ముందరికైతే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ వస్తుంది. రూమ్కి వెళ్ళిపోయి నేను ఫస్ట్ కొంచెం గ్లౌజెస్ అయితే తీసుకోవాలి. నాకు కూడా చాలా ఆడు ఉంది ఇట్లా నడపాలంటే, రోజు గ్లౌజెస్ అలవాటు అయిపోయినాయి కదా. మొన్న వీడియోలోనే కొంచెం ఆడు ఉంది, చేతికి ఏం లేకుండా. నేనే సేఫ్టీ మెజర్స్ చెప్తాను అండ్ నాకే ఏం లేవంటే చాలా దరిద్రంగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ నేను గ్లౌజ్ చూసుకోవాలి. చూశాను రైనాక్స్లో ఒకటి ఐస్ వాళ్ళది, రైనాక్స్ ఐస్ గ్లౌజ్ అని కొత్తగా ఏదో రిలీజ్ అయింది. అది 4000 ఎంతో ఉంది చేంజ్. సో బడ్జెట్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నా నేను. మన తెలుగు వాళ్ళందరికీ మ్యాక్సిమం పాట తెలిసే ఉంటుంది, పెద్ద పులి సాంగ్ అని చెప్పేసి. సో దాంట్లో గండి మైసమ్మ తల్లి అని చెప్పేసి. ఒకసారి ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్, అనుకుంటూనే ఉన్నా ఈరోజు ఇక్కడ క్రౌడ్ ఉంటుందని చెప్పేసి. బోనాలు అన్నాక గండి మైసమ్మ ఫుల్ కాకుండా ఉంటుందా? మా పిచ్చి కానీ నేను మర్చిపోయాను. రోడ్డు మీదకి వచ్చినాక నాకు గుర్తొచ్చింది ఈరోజు బోనాలు అండ్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ గండి మైసమ్మ అని చెప్పేసి. నిజంగా ఈ క్రౌడ్ని చూడండి ఒకసారి. ఇన్ని రోజులు ఇంత క్లౌడీ ఉండి సడన్గా సన్నే అయిపోయింది. నాకు తడిసిపోతున్నా అప్పుడే మళ్ళీ. గండి మైసమ్మ మొత్తం అంటే మొత్తం నిండిపోయింది. మంచి జిగాలు అంటున్నారు ఒక్కొక్కళ్ళు. మా గండి పెట్ట గండి మైసమ్మ. చూడండి ద ఫేమస్ గండి మైసమ్మ టెంపుల్ ఇదే, అమ్మవారి టెంపుల్. సాంగ్స్లో విన్నే ఉంటారు మీరు ప్రతి ఒక్కళ్ళు. టాటా షార్ట్ వేసుకొని వచ్చాడు చూడండి మావాడు, వచ్చి గ్లౌజులు ఇచ్చేసి వెళ్తున్నాడు. వాడు రైడ్ రారా అంటే మీకు గుర్తున్నాడు ఈడ హర్షితేడు.
అదే ముంబైలో బండ్లు పడేసాడు చూడండి పిచ్చి పిచ్చిగా లోనావాలలో. సో హీఈస్ దట్ గై. అచ్చేడు ఉంది చూడండి బైక్. రారా అంటే హెడ్ఏక్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉందని అంటున్నాడు. సో అందుకని చెప్పి వీఆర్ గోయింగ్. నేను అన్ననే వెళ్తున్నాము. చాలా లూజ్ అయిపోయింది మనకి, వీడి చేతులు పెద్దవి అనుకుంటా. బాయ్ రా. రీల్స్ తీద్దాం ఈరోజు. అది కొత్తగా కాత్తు మేల్లే కాత్తు అదేదో ట్రెండింగ్ అవుతుంది చూసావా? పాల డబ్బా అంట, కన్నడ సాంగ్ ఏదో, కాత్తు మేల్లే కాత్తు కిన్నే అని చెప్పి. ఇప్పుడు అది రీల్ చేద్దాం, ఇక్కడ చేద్దాం రోడ్ మీద. అక్కడ డాన్స్ చేయాలి వెళ్ళి. నువ్వు చేయి, నాది కెమెరా వస్తుంది. ఆహా, హెల్మెట్ వేసుకొని చేయి నువ్వు, నేను కెమెరాలో షూట్ చేస్తా. అందరు మా ముఖాలే చూస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి డాన్స్ చేస్తే ఇంకా క్రేజీ చూస్తారన్నా. వెళ్ళి డాన్స్ చేస్తే క్రేజీ చూస్తారంటున్నా. ఇంకా మన బండి సౌండ్కి రోడ్డు మీద అందరు మనల్ని చూస్తున్నారు. సిగ్నల్ దగ్గర పుల్ ఇస్తే మజానే వేరే వస్తుంది అసలు. వీకెండ్ రైడ్స్ అంటే స్పీడ్స్ అండ్ సౌండ్స్. సో మనం లాంగ్ రైడ్స్ చేసిన ప్రతిసారి స్లోగా వెళ్ళాలి, కానీ వీకెండ్ రైడ్స్లో వి నీట్ టు గో స్పీడ్. అది పక్క. అది లేకపోతే వీకెండ్ రైడ్లో ఫన్ ఏం వస్తుంది, అందరు మనల్ని చూస్తున్నారు. స్పీడ్స్ అండ్ సౌండ్స్ చెప్తే వీకెండ్ రైడ్లో అసలు సౌండ్ ఫన్ ఏం వస్తుంది చెప్పండి మీరే. ఏ మరుస్తుందంటే బండి అసలు. మనది లో ఫ్యూయల్ ఇండికేటర్ కూడా పడిపోయింది. సో మనం ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు ఆ కారు కూడా మనతో పాటు నర్సాపూర్కి వస్తుందంట. సో ఇది మీకు తెలిసే ఉంటుంది, వైట్ శాండ్. నేను నార్మల్ ఈవినింగ్ 70% అక్కడే ఉంటాను. అందరికీ తెలిసే ఉంటుంది నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి. సో అది వచ్చేసి మా అన్న వాళ్ళదే రెస్టారెంట్ వచ్చేసి. సో అందుకే అక్కడే ఉంటాము. స్నూకర్స్ ఉంటుంది, ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాము దాంట్లో. వా, బ్యాక్ ఫైర్ కొడుతుంది బండి. అసలు ఏం ట్యూనింగ్ చేయకుండా బైక్కి ఇట్లా బ్యాక్ ఫైర్స్ కొడుతుంది నాది ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్లో. ఒక్కసారి నేను స్టేజ్ ట్యూ చేపిస్తే అసలు పాప్స్ అండ్ బ్యాంక్స్ క్రేజీ వస్తాయి అనుకుంటా మన బండివి. ఫ్యూయల్ స్టాప్కి కూడా వచ్చేసాము. నయారా, నాకు ఎందుకు ఈ మధ్య నయారాలో కొట్టిపోయాలనిపిస్తుంది పెట్రోల్ని. 500 కొట్టాను. అక్షయ్ కోండ్రు. క్లైమేట్ మళ్ళీ మెల్లగా కూల్ అవుతుంది. వావ్, చూడండి ఇక్కడ ఒక క్లైమేట్ ఉంది. ఆ ముందరికి వెళ్తే మంచిగా ఒకసారి చూడండి, ఆ క్లౌడ్స్ ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి. క్రేజీ అసలు నిజంగా. క్లైమేట్ మాత్రం హైలైట్ ఉంది. వస్తే బిర్రే జరగవే బిర్రే. ఇదేదో ఇందాక ఆ ఊరు దాటిన తర్వాత గుమ్మడి డాలా ఏదో గుమ్మడి డాలా టోల్ ప్లాజా అంట. సో మనం వెళ్ళే దారిలో టోల్ ప్లాజా కూడా ఉందన్నమాట. మనకేం తెలుసు, మనకు తెలియని కూడా తెలియదు. ఇప్పుడు మేము మంచిగా బైక్స్ వేసుకొచ్చిన వాళ్ళం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మా అన్న వాళ్ళు అక్కడి నుంచి రావాలి టోల్ కట్టుకొని. వాళ్ళకి ఏదో పని ఉందంట. సో దే ఆర్ కమింగ్ టు నర్సాపూర్. వాళ్ళు కూడా అటు సైడ్ వెళ్తున్నారంట. కోఇన్సిడెన్స్ అది. వర్షం పడుతుంది, వర్షం వస్తుంది, కింద నీళ్ళు పైన నేను. వావ్ గైస్ చూడండి, మొత్తం గ్రీనరీ, ఎటు చూసినా గ్రీనరీ. ఇప్పుడు ఆ ఫారెస్ట్ లోకి వెళ్తే మొత్తం గ్రీన్ ఉంటాయి అనుకుంటా. సో ఆ స్కూడా కోసం వెయిటింగ్ మేము. పదా అన్న, మళ్ళీ అరే పులి వస్తుందంట, జాగ్రత్త గైస్. అది నన్ను అంతే చూస్తుంది. పులి వస్తే నాకేం భయం. మనకు
యాక్సిడెంట్ అనుకుంటా. వామ్మో, ఒకసారి బండి చూడండి ఎట్లా గుద్దేశారో. మొత్తం రూపాయలు లేకుండా పోయింది బండి. రోడ్డు మీద యాక్సిడెంట్లు గట్టిగా అవుతున్నాయి. మంకీస్, ఈ మంకీస్ని గెలుద్దామా? పాపం భయపడ్డే మంకీస్. నర్సాపూర్ వెళ్ళే రూట్లో ఎన్ని మంకీస్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఏయ్ అరే కుల్కర్ని, ఇగో నువ్వే. ఏం కరుస్తున్నాయంటే అసలు నిజంగా నాకు మళ్ళీ లోనావాలా గుర్తొస్తుంది ఈ క్లైమేట్ ఇది. హాయ్ వరుణ్, రే హాయ్ రా. భయపడుతున్నాడు. నిజంగా కరుసు మాత్రం హైలైట్ వస్తుంది, మజా వస్తుంది ఈ కరుసులో. ఇదేంటి ఇక్కడ లెఫ్ట్ తిరగాలి ఏంటి? సో అన్న వాళ్ళకి ఏదో వర్క్ ఉందని చెప్పా కదా, అన్న వాళ్ళకి ఇక్కడ ఏదో పొలం ఉందంట. ఆ పొలం పక్కన హార్సెస్ అవన్నీ ఉంటాయంట. సో ఒకసారి ఇటు సైడ్ వెళ్తున్నావు కదా, దా హార్సెస్ అవన్నీ చూసి వెళ్దాం కానీ అని చెప్పని అన్నాడు అన్న. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ దేర్. ఒకసారి వెళ్ళిపోయి ఆ పొలంలో కొంచెం టైం పాస్ చేసేసి లెట్స్ గో. వా చూడండి ఆ పొలాలు. నేను మొన్న ఆంధ్రాకి వెళ్ళినప్పుడు చూసేవాడిని. మాది ఆంధ్ర కదా, సో బేసిక్గా అక్కడ అన్నీ ఇంతే ఉంటాయి. నేను పుట్టి పెరిగింది మొత్తం తెలంగాణ హైదరాబాదే కాబట్టి నాకు అంత టచ్ లేక ఉండొచ్చు ఆంధ్రతో. బట్ చిన్నప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్ వస్తాయి, వాళ్ళు ఊరికి వెళ్ళేవాడిని కదా, ఐస్ చూసి అన్నీ చూసేవాడిని. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. వర్షాకాలంలో ఇంకా మనకి ఏం కావాలి చెప్పండి? వర్షం పడట్లేదు, క్లైమేట్ చల్లగా ఉంది. మనం నర్సాపూర్ వెళ్దాం అనుకుని ఎటు వెళ్తున్నాం? మనకి మట్టి బురద ఉందంటే ఫన్ చేయకుండా ఎట్లుంటాం చెప్పండి? వీ నీడ్ ఫన్ 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 ఫన్. బర్నౌట్లు ఏంటి ఇవి పడతాయి చేసేస్తామే ఇక్కడ ఈ రూట్లో. చూడండి అన్న మనల్ని కిడ్నాప్ చేస్తారన్న ఇల్లు. రికార్డ్ అవుతుంది. ఇక ఈ అన్ననే ఇప్పుడు గుర్రం ఎక్కి పడబోతున్నాడు. నిక్కర్ వేసుకొని అన్న నిజంగా అందుకే వేసుకొచ్చావు కదా అన్న పోలో షర్ట్. అది వచ్చి గుద్దింది అనుకో అన్న. వా ఇంత హైట్ ఉందన్న. ఇదిగో లెఫ్ట్ చెవులు అయితే లెఫ్ట్ బ్రేక్ అవుతుంది, ఫ్రంట్ బ్రేక్ లెఫ్ట్ తిరుగుతుందా? కూర్చోబెట్టాను దాన్ని. గాయస్ చూడండి, హార్స్ నడపడానికి వస్తున్నాడు అని అన్న యూఎస్ పోలో షర్ట్ వేసుకొని వచ్చాడు. గైస్ మేము పొలాల్లో నడుస్తున్నాం గైస్. సేపట్లో ఒక విన్యాసం జరగబోతుంది. హార్స్ పేరు ఏందన్నా? ఏంటిది? అశ్వత్. అశ్వత్ హాయ్. ఇగో మా అన్నని జాగ్రత్త. నేను కాదు అన్న, ఫస్ట్ అన్న ఎక్కుతాడు. ఫస్ట్ పెద్దోళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసినాక చిన్నోళ్ళు అన్న. ఈ హార్స్ ని ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. ఏంటిదన్నా? అవునన్నా నువ్వు గుర్రం నేను బండి.
ఓకే రెడీ అన్న? నువ్వు కాదు అన్న. సో గైస్ ఈరోజు మనం మోటో బ్లాగింగ్లో హార్స్ రైడింగ్ కూడా చేసేసి అర్బన్ ఫారెస్ట్ పార్క్ అయితే వెళ్దాము. దాని తర్వాత దగ్గర నర్సాపూర్ లేక్ ఉంది, ఆ లేక్ దగ్గరికి కూడా వెళ్దాము. ఫస్ట్ అయితే హార్స్ ఎక్కుదాము, అది చాలా ఫన్నీ ఉంది. ఇప్పుడు అది ఎక్కినప్పుడు మా అన్న వాళ్ళన్నా నేనన్నా పడాలి, క్రేజీ కంటెంట్ వస్తుంది అసలు. ఇప్పుడే మీరు హార్స్ చూసారు కదా, మీకు మ్యాజిక్ చూపిస్తా చూడండి. రెడీ 1 2 3 చూడండి, మనం హార్స్ రైడింగ్ చేస్తున్నాం. ఇట్స్ క్రేజీ అసలు. హౌస్ ద ట్రాన్సిషన్ అందరికీ నచ్చింది కదా, నాకు ఇచ్చబడుతుంది నిజంగా. మనకు కింద పడుతున్నట్టే ఉంది కానీ కింద పడతామో లేదో నాకు తెలియదు, క్రేజీ ఫీల్ వస్తుంది. వదిలేసారు గ్యాసిల్లో, ఇది ముందరికి చిన్నగా వస్తుంది మెల్లగా. నాకు అర్థం కావట్లే ఏం చేయాలో. వాళ్ళు వెళ్ళిపోయారు వదిలేసి. నాకు హార్స్ రైడింగ్ వచ్చేసింది అన్న. అన్నా జాగ్రత్త, కింద పడతావు. అది ఎట్లా దోస్తుంది తెలుసా? నిజం చెప్తున్నా, చుక్కలు కనబడతాయి, జాగ్రత్త. అయ్యా అరే రే గాయస్ చూడండి ఒకసారి, సండే రోజు నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ దగ్గర వెళ్ళాలంటే ఒకసారి ఆ క్రౌడ్ చూడండి, ఎంత క్రౌడ్ ఉందో. ఒకసారి ఆ క్రౌడ్ చూడన్నా, ఒకసారి ఆ క్రౌడ్ చూడు. వెళ్ళిపోయి వద్దాం పా ఫాస్ట్గా. గైస్ చూడండి, మనం ఒక కంటెంట్ కోసం చూసుకుంటే ఇంకో కంటెంట్ మిస్ అయింది. హార్సెస్ దగ్గర లేట్ అయిపోయింది. ఇక్కడ నర్సాపూర్ ఈ పార్క్ క్లోజ్ అంట, 5 o'clockకి క్లోజ్ అంట. టైం వచ్చేసి 4:30 అయింది. అదేంటన్నా 5కి క్లోజ్ అంటే 4:30 అయింది కదా? అది చాలా లాంగ్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్, మళ్ళీ వెళ్ళి రాలేం కదా 5 లోపు. అబ్బా వచ్చి వేస్ట్ చేసుకున్నామా టైము? షిట్, పార్క్ అయితే క్లోజ్ అయిపోయింది, టైం అయితే అయిపోయిందంట. టైం 4:30 అయింది.
5 వరకు ఉంటుంది అన్నారు. అక్కడ టైమింగ్స్ 5 అని ఇచ్చారు, బట్ టైం 4:30 అయినా క్లోజ్ చేసి పడేశారు. సో ఇప్పుడైతే ఇక్కడ 3 కిలోమీటర్స్లో నర్సాపూర్ లేక్ ఉందంట, అక్కడికైతే వెళ్ళిపోదాము. మనకి ఎప్పుడు బ్యాడ్ లక్ ఎంత ఉంటుంది తెలిసిందే కదా. 4:30 అయింది, టైం వచ్చేసి 4:30, 5 కూడా కాలే, అయినా కానీ లోపలికి వెళ్ళనియాలి. 5కి క్లోజ్ అన్నారు. ఐ థింక్ లోపలికి నడవాలనుకుంటా. అండ్ లోపల కూడా ఎక్కువ ఏం లేదంట, ఒక వాచ్ టవర్ ఉందంట అంతే, మొత్తం ఈ ఫారెస్టే అంతా. నాకు ఆ హార్స్ మీద నిజంగా సుస్సు పడ్డది. వదిలేశారు నన్ను, నేను ఉంటా అన్న బండి మీద, నేను చూసుకుంటా అన్నారు, వదిలేశారు. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, నాకు తెలిసి అదే అనుకుంటా చెరువుకి దారి. ఇటు సైడ్ నుంచి ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చా? అదేమో నా మాటినట్లే అటు ఇటు దూకుతుంది, నాకు భయం వేసింది నిజంగా లిటరల్గా. క్రేజీ ఫన్ వీకెండ్లో అది మిస్ అయ్యామని ఒక చిన్న బాధనే, కానీ చాలా ఫన్ వచ్చింది ఈరోజు అయితే. నర్సాపూర్ లేక్ ఉంది కదా, చెరువు ఎట్లా వెళ్ళాలి లోపలికా? ఓకే అన్న, మేము నర్సాపూర్ గల్లీలో ఇరుక్కుపోయినాం. ఇవన్నీ రోడ్డు మీద మేకలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ. ఎస్, నాకు ముందర చెరువు కనిపిస్తుంది. చాలా బాగుంది చూస్తానికి. ఓ ఓ ఓ ఓ కోతులు చూడండి గాయ్స్. ఎస్, మనం చెరువుకి వచ్చేసాం లాస్ట్కి. ఎట్లా వెళ్ళాలట? నార్మల్గా మటన్ తినేవాళ్ళు మీకు మేకల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒక కారు తీసుకొచ్చి డిక్కీలు వేసుకొని తీసుకెళ్ళాలనిపిస్తుందా? నాకు కూడా బ్రెయిన్లోకి అదే ఐడియా వచ్చింది. కాకపోతే నేను మటన్ తిన్నాను కాబట్టి నేను తీసుకెళ్ళాను. మీకు చిన్న హింట్ ఇస్తున్నాను, ఎవరైనా వచ్చి మటన్ తినే వాళ్ళు ఉంటే డైరెక్ట్ కారు తీసుకొచ్చి కార్ డిక్కీలు వేసుకొని పరారు అవ్వండి. ఇటకెళ్ళి ముందరే చెప్తున్నా డిస్క్లైమరు, ఊరు కూడా దాటరు, ఊరు నుంచి పిచ్చ కొట్టుడు కొడతారు చెప్తున్నా. ఈ గల్లీ కూడా దాటని అట్లున్నారు మనుషులు ఇక్కడ. ఈ లోపలికే అనుకుంటా వాళ్ళు చెప్పింది. గుడి అన్నారు, ఇది గుడే. లెట్స్ సీ, మనకు అన్న అడ్వెంచర్లు చేస్తాం అలవాటు కదా. ఓ అన్న రాట్లే, కమాన్ కమాన్ కమాన్. ఇప్పుడు మేము దట్టమైన అడవుల్లో ఉన్నాము. ఈ అడవుల లోపల నుంచి ఇట్లా వెళ్తున్నాము. సో ఇప్పుడు ఏమైతే తెలుసా, రైట్ సైడ్ నుంచి మీకు ఒక పెద్ద పుల్ వస్తుంది చూడండి. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా, రైట్ సైడ్ వెళ్ళాలా? లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. యా కమాన్, దిస్ ఈజ్ వాట్ వీ వాంట్, ఆఫ్ రోడింగ్. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి? దారి ఉందా? ఎస్, దారి ఉంది, బట్ చాలా దట్టమైన దారి ఉంది. వెళ్తుంది అనుకుంటానా, ట్రై చేద్దామా? వీ నీడ్ అడ్వెంచర్. యాహో, అసలు ఇక్కడ రోడే లేదు, బండి కనుక పంచర్ అయిందంటే వీ నీడ్ అడ్వెంచర్. యాహో, అసలు ఇక్కడ రోడే లేదు, బండి కనుక పంచర్ అయిందంటే ముందర చెరువు చూడండి. వా, జారుతుంది అన్న, మొత్తం బురదనే అన్న. నాకు వెనకాల మొత్తం అవుతుంది అన్న, జారిపోతుంది అన్న మంచిగా బురదలో నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను ఎడించి వెళ్ళాలి? ఓ మై గాడ్, ఈ బురదలో నుంచి వెళ్ళాలి ఇప్పుడు. జారి పడ్డానంటే ఆగానే వస్తున్నా. వెయిట్, ఇప్పుడు జారి ఎవరో గల పడతాం పక్క, నాకు అర్థమవుతుంది. వస్తున్నా, కమింగ్. అరే చీ అన్నా, వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిందన్నా. ఎడికి వెళ్ళావు? సైడ్ వెళ్ళలేవా? But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really know just what you want. ఎక్కు
ఇరుక్కుపోయామన్నా. ఎస్ ఎస్ నీది లైట్ వెయిట్ కాబట్టి లెగుస్తుంది. దాన్ని అది తీసుకోదాం. ఇప్పుడు పెద్ద టాస్క్. ఇప్పుడు ఎలుకపిల్ల వెళ్ళింది, ఇప్పుడు పెద్ద దున్నపిన్న రావాలి. ఇది ఎంత దిగుతుందో నాకు భయం వేస్తుంది. With you I don't ever feel calm. I can feel the sweat inside my palm. పుల్ దే పుల్. రే 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 జారిపోతుంది జారిపోతుంది జారిపోతుంది. సేమ్ ప్లేస్. వావ్, ఎంత పీస్ఫుల్గా ఉంది. వావ్. Play with me like cats on a string. You don't understand the pain of things. You don't ever wanna give me wings. మొత్తం మట్టి నాకే You అయింది. don't ever wanna set me free. చూడండి ఎంత 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 పీస్ఫుల్గా ఉంది చూడండి. క్రేజీ. నైట్ ఇక్కడ క్యాంప్ వేసుకోవచ్చు అన్న మనం వచ్చి. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head. I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test. I better not text or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get sick of being the monster out of my head, under my bed, thinking something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing? So if I play dead, will you regret everything that you did, that you said? I don't think you understand what you're doing, and my heart's black and blue from the bruising. I feel like when I'm with you I'm losing. I feel like you think that this amusing, sitting there gaslighting and confusing. Was it me? Is it me? Am I deluded? క్రేజీ ఫన్ వచ్చింది ఈరోజు అయితే. నేనైతే నా వీడియో ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. నిజంగా నా హార్ట్ క్రేజీ సాటిస్ఫై అయింది. ఏదైతే కావాలనుకున్నానో వీకెండ్ రోజు అదే దొరికింది నాకు. ఇంకెళ్ళి మాస్తే ఒక 2 రోజులు హ్యాపీ పడుకోవచ్చు. అండ్ మంచి మంచి రైడ్స్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ రైడ్స్ కోసం, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చిన వాళ్ళకి ఎవరు తెలిసిన వాళ్ళందరికీ షేర్ కూడా చేయండి. సో దట్ ఇట్ హెల్ప్స్ అస్. మన ఛానల్ గ్రోత్కే హెల్ప్ అవుతుంది. మన ఛానల్ గ్రో అవ్వాలి, మన ఛానల్ సక్సెస్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ షేర్ ద వీడియోస్ గైస్. ఇగ్నోర్ చేయకండి. తెలిసిన వాళ్ళు కూడా అందరు చూడండి, మంచి వ్యూస్ వచ్చేటట్టు చూడండి. సో ఇంకా మనకి మానిటైజేషన్లో చాలా దగ్గరలో ఉన్నాము. ఐ థింక్ ఇంకా 2 to 3 వీడియోస్లో మన ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోతుంది. ఇక్కడితో మన వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, చూసిన ప్రతి ఒక్కళ్ళకి.